V9 లైవ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. తాళ్లరేవు మండలంలో ఎన్నికల ప్రచారం. తాళ్లరేవు మండలం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎన్నికల ప్రచారం. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన సుబ్బరాజు. రామచంద్రాపురం పట్టణంలో పిల్లి సూర్యప్రకాష్ ఎన్నికల ప్రచారం. పెద్ద ఎత్తున పాల్గొన్న రామచంద్రాపురం నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధి పెద్దబొడ్డు వెంకటాయపాలెం, చిన్నబొడ్డు వెంకటాయపాలెం, చొల్లంగి, లచ్చిపాలెం, ఎదుర్లంక గ్రామంలో కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించి అన్ని వర్గాల వారిని ఆదుకునేలా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు. సూపర్ 6 పథకాలు, పేదల పాలిట వరాలు అని రైతులకు, మహిళలకు, యువతకు మేనిఫెస్టోలో పూర్తి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పిలిస్తే పలికే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని, ఎవరు ఏ ఆపదలో ఉన్నా ముందుకు వచ్చానని గుర్తు చేశారు. త్వరలో కోనసీమ ప్రాంతంలో రైలు కూత వినబడేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు. రెడీ 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 పార్టీ ఎందైతే ఉన్నారు, మరి ఏదైతే గౌడ సమాజ వర్గం ఉందో ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మేజర్ గా 90% పైన మన గౌడ సమాజ వర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వెన్నంటూ ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కూడా మరి ఒక్కొక్క సమాజ వర్గం వచ్చినప్పుడు మీరు కూడా అత్యధికంగా ఆ రోజు వచ్చి మేడం గారు ఆ రోజు మీ అందరినీ కోఆర్డినేట్ చేసి అందరికీ భోజనాలు పెట్టి బ్రహ్మాండంగా ఆ రోజు సుమారు 500 మందితో నిరాహార దీక్ష చేసి మద్దతు తెలిపాం చంద్రబాబు నాయుడు గారికి. అంత అభిమానం మీది పార్టీ మీద మన చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మీరు ప్రధానంగా చెప్తున్నారు 2 సమస్యలు అందరికీ కలిపి ఒక కమ్యూనిటీ హాల్ కానీ సైట్ కానీ కావాలి. కమ్యూనిటీ హాల్ ఇవ్వడానికి ఇబ్బంది లేదు, సైట్ ఒకటి మనం అమ్ముడాలు అంటారు కాబట్టి అది కూడా ఎక్కడ ఉన్నదో మనం ఐడెంటిఫై చేసి తప్పకుండా 100% నా శక్తిలో అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కమ్యూనిటీ హాల్ శాంక్షన్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ల్యాండ్ ఉండాలి కాబట్టి ల్యాండ్ మన ప్రభుత్వం ఎక్కడ ఉంటే పర్లేదు, లేదంటే కొనాలంటే మరి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రయత్నం అయితే నేను 100% చేస్తాం. తర్వాత మీరు కూడా 4 మండలాలను కూడా మీరు కమిటీ 4 కమిటీ కింద చేసుకుని మరి మేడం గారు ఉంటారు, సరిపోగా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఆవిడ కూడా మా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఆవిడ తెలుగుదేశం పార్టీలో మాజీ ఎంపీ కాబట్టి ఆవిడ అధ్యక్షతను మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. మీకు ఏదైనా సరే ఈ ఉద్యోగ విషయాల్లో కానీ ఏ విషయాల్లో కానీ అంటే గ్రామాల్లో కొన్ని సమాజం తక్కువ ఉన్నా అంటే ఆ గ్రామంలో లీడ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి గ్రామాల్లో. అటువంటిది ఏమీ లేదు, మీరు అందరూ కూడా అది కమిటీ కింద తీసుకొచ్చి మీ సామాజిక వర్గానికి ఎక్కడ అన్యాయం జరిగి ఎక్కడ అభివృద్ధి రాకపోయినా ఎక్కడ సంక్షేమం రాకపోయినా మా దృష్టిలో పెడితే తప్పకుండా మీ అందరికీ ప్రాధాన్యత ఇచ్చి మరి ముందుకు నడుపుతాం. మరి ఎన్నికలు కూడా తక్కువ వచ్చినాయి కాబట్టి టైం తక్కువ, మీరు అందరూ కూడా పెద్ద మనసుతో మన బాలయ్య గారి అబ్బాయిని పార్లమెంట్కి నేను అసెంబ్లీకి పంపాలి. మరి మీరు అడిగింది మేజర్గా
ఏదైతే కమ్యూనిటీ హాల్ సైట్ ఉందో అది 100% చేయడం ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా మీకు వచ్చిన సంక్షేమం అన్ని కూడా మరి మీ అందరికి ఇప్పించి ఏర్పాటు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలందరూ కూడా పెద్దపీట వేశారు. జగన్మోహన్ రెడ్డి బీసీలందరికీ 10% రిజర్వేషన్ కట్ చేసి సుమారు 16,800 రాజ్యాంగబద్ధంగా రావాల్సిన సర్పంచ్ దగ్గర నుంచి మరి జడ్పీ చైర్మన్ ఉన్న పదవులన్నీ కూడా రాకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. బీసీ సప్లాన్ బీసీ కార్పొరేషన్ నిధులు సుమారు 75,000 కోట్లు దారి మళ్ళీ ఇచ్చాడు. మరి ఎక్కడ అన్ని రకాలుగా కూడా అన్యాయం జరిగింది తప్ప అక్కడ అమరావతి రాజధాని లేదు, పోలవరం లేదు, ఇండస్ట్రీస్ లేవు, విద్యా సంస్థలు లేవు. మనకున్న వనరులు అన్ని దోచుకున్నారు. ఆయన మద్యపాన నిషేధం చేస్తానని చేయలేదు. మరి పెన్షన్ 3,000 అని చెప్పి లాస్ట్ 3 నెలలు అన్ని కూడా ఒక తప్పుడు ఆలోచనతో వెళ్తున్నాడు. ఈ రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది కాబట్టి మీరందరూ మరి గౌడ సమాజ వర్గం అందరూ మీరు పెద్ద మనసుతో ఇంతమంది వచ్చి మన పార్టీకి స్వచ్ఛందంగా మీరందరూ కూడా సహకారం చేస్తారని చెప్పి ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలను నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పరిశ్రమైన చర్యలు చేపట్టామని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా తెలిపారు. గురువారం ఆయన స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వెబ్కాస్టింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన పౌరులంతా రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ఓటు హక్కు కల్పించిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, దేశ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు మాత్రమే ఉందని, ఓటు పౌరుల అస్తిత్వానికి ప్రత్యేకమని, ప్రజాస్వామ్య వర్ధిల్లాలంటే ప్రతి పౌరుడు ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలని, పౌరులందరూ ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే అభ్యర్థికి పట్టం కట్టాలన్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించడానికి 991 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చిత్రీకరించి స్థానిక కలెక్టరేట్కు అనుసంధానించి వీక్షించే విధంగా చర్యలు కైకొన్నట్లు జిల్లా కలెక్టరేట్ జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని తాళ్లరేవు మండలం పెద్దబొడ్డు వెంకటాయపాలెం, చిన్నబొడ్డు వెంకటాయపాలెం గ్రామంలో గురువారం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సుబ్బరాజు తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించి అన్ని వర్గాల వారిని ఆదుకునేలా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు. సూపర్ 6 పథకాలు పేదల పాలిట వరాలు అని, రైతులకు, మహిళలకు, యువతకు మేనిఫెస్టోలో పూర్తి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బరాజు ఇంటింటా తిరిగి రాబోయే కూటమి ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ముమ్మిడివరం నియోజకవర్గం అభివృద్ధికి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రామచంద్రాపురం పట్టణంలో పిల్లి సూర్యప్రకాష్ ఎన్నికల ప్రచారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల కార్యక్రమంలో భాగంగా గురువారం రామచంద్రాపురం పట్టణంలో భారీ అభిమానుల మధ్య సూర్యప్రకాష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సూర్యప్రకాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై ముద్రించి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రసారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సూర్యప్రకాష్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. మహబూబాబాద్ పార్లమెంటు సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ అభ్యర్థి మోకాళ్ల మురళీకృష్ణ గెలుపు కోరుతూ రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అనంతరం మాట్లాడుతూ
సామాన్యుడిని అష్టకష్టాలు పెడుతూ ధరలను పెంచిన మోదీ ప్రభుత్వం కుర్చీ వేసుకుని పోడు భూములకు పట్టాలిస్తానని పత్తా లేకుండా పోయిన బీఆర్ఎస్ అమలు చేయని హామీలు గుప్పించి ఓట్లు దండుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కాంగ్రెస్ అభ్యర్థులు ఇదివరకే ఎంపీగా గెలిచి ఏం చేశారని, అందుకే ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడే పార్టీ న్యూ డెమోక్రసీ అని, గెలిస్తే ప్రజల సమస్యలను ప్రధానికి తెలియజేసేలా గర్జిస్తాం, ఓడితే అదే ప్రజా సమస్యలను పోరాటాల ద్వారా సాధిస్తాం, మొత్తానికి ప్రజల పక్షాన నిరంతర పోరాటమే న్యూ డెమోక్రసీ లక్ష్యమని, అందులో ఎన్నో పోరాటాలు చేసి ప్రజలకు అనేక భూములు పంచి అరణ్యం నుండి నేడు ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి కొట్లాడేందుకు వచ్చిన న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కామ్రేడ్ మోకాళ్ల మురళీకృష్ణ కుండగుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. గెలిస్తే ఇస్తాను ఎన్ని చేస్తున్నానని చెప్పేసి ఇలా ఆశలు చూపించేసి అదే వాళ్ళకు ఉన్నటువంటి పేదరికం వల్ల, వెనకబడితనం వల్ల, అమాయకత్వం వల్ల వాళ్ళందరూ కూడా అయితే గెలిస్తే మనకి ఏమైనా శాస్త్రమో చూద్దాం అనే ఆశతోటి వాళ్ళు గెలిపించేటువంటి పరిస్థితి ఉంది. గెలిచిన తర్వాత ఆ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మొత్తానికి ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొనసాగుతున్నది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 సంవత్సరాలు కలిపి ఈ పార్లమెంటు మైబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి నన్ను ఎంపీగా అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. ఈ ప్రజా సమస్యల మీద పనిచేయాలని ఇవాళ గెలిస్తే ఒక లెక్క పెట్రోల్ ప్రత్యామ్నాయంగా దాన్ని వాడుతున్నాం అని చెప్పి ఇలా చేస్తున్నారు. మన బియ్యం రేటు పెరుగుతాయి, మనకు ఆహార కొరత ఏర్పడేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో తీసుకొస్తున్నారు. అందుకోసం మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి, మన బతుకులు మనం కాపాడుకోవాలి. ఈ భూస్వాములు, ఈ పెట్టుబడిదారుల నుండి ఈ పెట్టుబడిదారులకు రక్షణగా ఉండేటువంటి పెనుభూతమైనటువంటి బీజేపీని తదితర సంస్థలన్నింటినీ కూడా మనం ఓడించాల్సినటువంటి పరిస్థితి. అమరావతి ఎంపీ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ సినీ నటి నవనీత్ కౌర్పై రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. షాద్నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని డీకే అరుణ తరఫున రోడ్ షో నిర్వహించిన నవనీత్ కౌర్ ప్రసంగంలో ఆక్షేపణలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే పాకిస్తాన్ కోటేసినట్టేనని మాట్లాడిన వ్యాఖ్యలపై ఫ్లయింగ్ స్క్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయా సెక్షన్ల కింద రోడ్ షో అనుమతి తీసుకున్న బాధ్యతలతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ నవనీత్ కౌర్పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు కూడా ధృవీకరించారు. प्रधानमंत्री और आपसे सभी लोगों से विनती करूंगी कि आप लोगों ने अगर कांग्रेस को वोट किया तो इसका मतलब वो सीधा पाकिस्तान को वोट जाता है, क्योंकि कांग्रेस जिस तरीके से काम करती है देश को, इस देश के, भारत देश के लिए वो कांग्रेस पाकिस्तान के इशारों पे काम करती थी, पर नरेंद्र मोदी जी इस देश के लोगों के लिए काम करते. నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో వెళ్లిన మల్లారెడ్డి అక్కడ ఉన్న బర్లకొట్టంలోకి వెళ్లి పాత జ్ఞాపకాలను ఎవరు వేసుకున్నారు. సార్ ఇక్కడ చూడండి సార్, మీరు లైట్ తీసుకోండి. పాత జ్ఞాపకాలు మల్లారెడ్డి సార్ గారు మీద పడితే నేనే మల్లన్నను సేవ చేసింది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకి ఆదరణ మరింత పెరుగుతోంది. ఒకవైపు మల్లారెడ్డి చతురత, అలాగే దానికి తోడు స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండడంతో మే 13న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఓటు దక్కే అవకాశం ఉంది. దానికి తోడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉండడం కలిసొచ్చే అంశం అయితే, ద్వితీయ స్థానంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఓట్లు సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. స్థానికంగా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ లేకపోవడంతో వెనుకంజలో ఉంది. అయితే ఎన్నికలకు మరో 2 రోజులు గడువు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రస్తుతానికి 3వ స్థానంలోనే ఉందని చెప్పొచ్చు.
కేవలం అభ్యర్థి వచ్చినప్పుడు హల్చల్ చేయడం, డబ్బులు ఇచ్చి జనాలను తీసుకురావడం, డీజేలు పెట్టి హల్చల్ చేయడం తప్ప ఓటరు నాడిని పట్టుకోవడంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విఫలమయ్యారని చెప్పొచ్చు. అయితే పోలింగ్ మరికొన్ని రోజులు గడువు ఉండడంతో ఈటెల రాజేందర్ స్వయంగా జవహర్ నగర్ పై దృష్టి సారిస్తే కొద్దిగా మెరుగైన ఫలితాలు రాబట్టొచ్చు. లేని ఎడల ఈటెల రాజేందర్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3వ స్థానానికే పరిమితమయ్యే అవకాశం ఉంది. సత్యనారాయణ కాలనీ నాగారం మున్సిపాలిటీలో ఎస్సీ కాలనీలో మేమంతా కూడా మా జగనన్న కానీ మా శ్రీధర్ ప్రెసిడెంట్ కానీ శ్రీనివాస్ ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నాం. ఏ ఊరికి పోయినా ఏ కాలనీకి పోయినా, ఎందుకంటే మనం నాగారం అన్ని రకాలు కూడా 15-20 కోట్లతోటి మనం డెవలప్ చేసినాం. ఎక్కడ లేని విధంగా స్టామ్ వాటర్ కోసం పైప్ లైన్ కూడా ఇచ్చినాం. ఇవన్నీ కూడా కరెంటు పనులు చేసినాం, నీళ్ళ పని చేసినాం. మన కేసీఆర్ గారు వాటర్ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, మంచి రోడ్లు వేపించిండు, స్టామ్ వాటర్ పైప్ లైన్ ఇప్పించిండు 8 కోట్లతోటి. ఇవన్నీ చేసిన ఘనత మనది. కాబట్టి మనకే ఆదరణ ఉన్నది. నాగారం మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మేము బీఆర్ఎస్కి వేస్తాం, కాంగ్రెస్కు వెయ్యం. ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేసింది? వాళ్ళకి కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు కూడా లేదు. వాళ్ళు ఏం చేయలేదు. 10 ఏళ్ళ ముందున్నప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు 4-5 నెలల సంది మొత్తం నానా భీమత్సం చేసి ఇచ్చిపెట్టి 5 నెలల్లో 50 రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒక పింఛన్ సరిగా పడతలేదు, ఒక నీళ్లు సరిగా వస్తలేదు, ఒక కరెంటు సరిగా వస్తలేదు, ఒక రోడ్లు సరిగా వస్తలేదు. ఒక్క దినం వాన పడితే 16-17 మంది చచ్చిపోయారు. అంతా ఒక దినమంతా కరెంటు బంద్ అయింది. వాళ్ళ పరిపాలన అట్లుంది. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, ఏం వస్తలేదు, పరిపాలన వస్తలేదు. రాజకీయం వాళ్ళు దాదాగిరి చేస్తారు, గుండాగిరి చేస్తారు, కూలగొడుతున్నారు, కానీ పరిపాలన చేస్తలేరు. బీజేపీ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అయ్యా. మా చంద్రారెడ్డి కూడా ఇక మా పార్టీకి మోసం చేసి వాళ్ళకి పోయింది బీజేపీలకు. 3rd ప్లేసు కాంగ్రెస్, 2nd ప్లేసు బీజేపీ. ఉన్న సర్వేలు అని చెప్తున్నాయి. మా క్యాండిడేట్ భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని మల్లాం దళితవాడ, అరుంధతివాడలో ప్రజలు గత కొన్ని నెలలుగా తాగునీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో ఆయా కాలనీ వాసులు దామరాయగుంట మలుపు వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రహదారిని నిర్బంధించారు. వాహనాల రాకపోకలకు అడ్డుకున్నారు. అధికారులు వచ్చి నీటి సమస్యకు పరిష్కారం చూపాలంటూ ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. అధికారుల తీరును ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరిని దుయ్యబట్టారు. మల్లాం స్వర్ణముఖి నుండి త్రాగునీటిని సరఫరా చేసే సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ పూర్తిగా నిలిపివేయడంతో దళితవాడ ట్యాంకుకు చిట్టమూరు సమీపంలో ఉన్న తాగునీటికి నానా తంటాలు పడుతున్నట్లు గ్రామస్తులు వాపోయారు. తాగునీటి కష్టాలు తీర్చలేని ప్రజాప్రతినిధులు ఏ మొహం పెట్టుకుని తమ గ్రామానికి వచ్చి ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. సమస్య పరిష్కారం కాని ఎడల గూడూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎన్నికల అనంతరం ఆందోళన చేపడతామని, అలాగే ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని దళితవాడ అరుంధతి గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న చిట్టమూరు ఎస్ఐ చిన్న బలరామయ్య సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని సర్ది చెప్పడంతో ఆందోళనలు తాత్కాలికంగా విరమించారు. సంబంధించిన నీటి సమస్య మీద రోడ్ల కోడలు మళ్ళా మెయిన్ రోడ్డు కోడల్లో ప్రజలందరూ కలిసి మహిళలతో సహా ధర్నా చేయడం జరిగింది. మాకు సంబంధించిన తాగునీటి సరఫరాని అన్యాయంగా అగ్రకులాలకు అమ్ముడుపోయిన అధికారులు నిర్దాక్షిణ్యంగా ఆపేయడం వల్ల ఈ 4 రోజుల నుంచి నీళ్ళకి అల్లాడుతున్న మల్లాం గ్రామ దళితవాడ ప్రజలు ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. యాక్చువల్గా దళితవాడ కాలనీకి సిపిడబ్ల్యూఎస్ రాజీవ్ టెక్నాలజీ స్కీమ్ కింద వాళ్ళకి మంచినీటి తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో 2012లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాన్ని కూడా తొంగలో తొక్కేసి కేవలం దళితులు అన్న చిన్న చూపుతో దళితులు మంచినీళ్ళు తాగకూడదన్న ఉద్దేశంతో అగ్రకులాలతో కుమ్మక్కైన అధికారులు సరఫరా చేస్తున్నటువంటి మంచినీరు ఆపేసి ఉప్పు నీటిని సరఫరా చేయడం జరిగింది. దీనివల్ల పలు దఫాలుగా ఎంఆర్ఓ గారిని, పంచాయతీ సెక్రటరీని, ఆర్డీఓ గారికి అర్జీలు ఇచ్చినాక సరే వాళ్ళు స్పందించిన కారణంగా ఈరోజు జనాలందరూ రోడ్ల మీదకి బిందులతో ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు తాగునీటికి 1 రోజులు సమస్యలు ఎదుర్కొంటూ పక్కనే ఉన్న సబ్ స్టేషన్ బాత్రూంలో కూడా పట్టుకుని తాగాల్సిన దుస్థితి దిగజారిపోయింది. కేవలం అది అధికారుల నిర్లక్ష్యం వల్ల. ఇదే విధంగా రాష్ట్రం అంతా మాకు సపోర్ట్ చేసి కేవలం దళితుల మీద చిన్న చూపు ఆపేసి అందరికీ తాగునీరు అందించాలని కోరుకుంటున్నాం. దీని మీద మేము అధికారులతో ఫైట్ చేస్తాను. ఒకవేళ తాగునీరు కానీ అందించిన పక్షంలో రేపు మే 13 జరగబోయే ఎలక్షన్ కూడా మేము బహిష్కరించి మా హక్కులు
మాకు రావాల్సిన నీటి హక్కుల కోసం మేము ఎంత దూరమైనా వెళ్తామని ఈ విధంగా మేము మీడియా ముఖంగా మేము పేదవాళ్లంతా తెలుగుదేశం పక్కన, ధనికులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కన ఉన్నారని, సిలికా, గ్రావెల్ వంటి సంపదను అక్రమంగా దోచుకున్న డబ్బుతో ఓట్లు కొనేందుకు వైకాపా నాయకులు ముందుకు వస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. ఇలాంటి సమయంలో మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మనల్ని కూడా వైసీపీ నాయకులు అమ్మేస్తారన్నారు. పేదలంటే డబ్బుకు అమ్ముడుపోతారని, మన సహజ సంపదను దోచుకుని ఆ డబ్బుతోనే మన ఓట్లను కొనాలని చూస్తున్నారని చెప్పారు. ఇలాంటి తరుణంలో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పకపోతే ఇకపై మన గ్రామాల్లో కూడా ఉండలేమన్నారు. ఇలాంటి ఆగడాలకు కళ్లం వేయాలన్నా, తనలాంటి పేదవాడు రాజకీయంలోకి రావాలన్నా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలన్నారు. నిత్యం మీ కళ్ల ముందే కనిపించే తనను ఆదరించాలని పాషం సునీల్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. పేదలు మాతో ఉన్నారు, ధనికులు వాళ్ళతో ఉన్నారు. పేదలకు అందుబాటులో ఉన్న వ్యక్తి సునీల్ కుమార్ గా నేను ముందుకు వస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అవతల మొత్తం సిలికా, అలాగే గ్రావెల్, అలాగే క్వార్చ్ మొత్తం అక్రమంగా సంపదను దోచేసి ఈరోజు ఆ డబ్బులు ప్రజెక్ట్ సిద్ధంగా ఉన్నారు. మేమంతా కోటేశ్వరం కాదు, మేము వ్యక్తిగత వాళ్ళం. వాళ్ళంత స్థాయి మాకు లేదు. ఈరోజు ఆ డబ్బుతో మేము ముందుకు వస్తున్నారు అందరూ. మాకు ఉన్నంతవరకు చెప్పడం, చేసి దండం పెట్టుకోవడం తప్ప, ఏదంటే సహాయం చేయడం తప్ప మాకు ఇంకోటి లేదు. ఈరోజు ఆ డబ్బు అంతా మందే, మన సహజ సంపత్తితో చేశారు అందరూ. ఆ డబ్బులో ప్రజలకు వస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని బుద్ధి చెప్పండి. ఏమాత్రం ఏమాపడ్డాం అనుకోండి, రేపు మనం కూడా అమ్మేస్తాం. కాబట్టి ఎల్లకాలం దౌర్జన్యాలు, నిరంకుశ పాలన ఉంటే ఎంత అన్యాయం చెప్పండి. ఎంతకాలం నియంత్రణ వాళ్ళే సంపాదించుకుంటారు మనం అడ్డం పెట్టుకొని. అంతేకాని వాళ్ళ ఎవరికి ఉపయోగం ఉంటే ఉంటారు, లేదా వెళ్ళిపోతారు. ఈ పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అందరూ ఆలోచించండి. వాళ్ళు ఎంతనే ఇస్తారు, 2000 ఇస్తారు అవసరమైతే. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కాశీపురం మాజీ సర్పంచ్ కాకి కృష్ణయ్య వైసీపీ పార్టీలో చేరారని సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను టీడీపీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు నమ్మొద్దని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీ పార్టీని వదిలేది లేదని, తనను తమ బామర్ది బలవంతంగా తీసుకెళ్లి బంధించి వైసీపీ పార్టీలో చేరామని చెప్పారు. కొండాపురం వైసీపీ నాయకులు సుధాకర్ నాయుడు బలవంతంగా శాలువా కప్పి పార్టీలో చేరినట్లు పుకార్లు చేశారని, తనను ఎప్పుడు పార్టీ మారేది లేదని మరొకసారి తెలియజేస్తున్నానన్నారు. ఈ సమస్యపై అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్లి తన మీద ఉన్న నమ్మకంతో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారన్నారు. ఈ ఘటనపై స్పందించిన అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ కార్యకర్తలు వందలాది సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారని, తమ పార్టీ వాళ్లు వైసీపీలో చేరతారని అనుకోవడం అమాయకత్వం అని, కష్టకాలంలో పార్టీని నమ్ముకుని అధికారంలోకి వస్తున్నప్పుడు పార్టీ ఎలా మారతారనుకుంటారన్నారు. మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అమాయకులు ఎవరూ లేరని, బలవంతంగా తీసుకెళ్లి పార్టీలో చేరమని చెప్పడం కరెక్ట్ కాదని, విలువలతో కూడిన రాజకీయం చేయాలని తెలియజేశారు. మీకు అర్థమైపోయింది, ఓడిపోతున్నామని, అందుకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని, తమ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండాపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు, గోపీనాయుడు, శ్రీనివాసులరెడ్డి, కాశీపురం టీడీపీ నాయకులు సురేంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడికి పోతే ఆ ఎస్టీలను చూస్తే అంత ఘోరంగా ఉండదు. వాళ్ళకి తాగేదానికి నీళ్ళు లేవు. అధికారం ఎవరిది? మీది. సర్పంచ్ ఎవరు? మీరు. ఇన్ని పెట్టుకొని కూడా తాగేదానికి నీళ్ళు లేక ఆ సౌకు చెట్లు సందు చిన్న చిన్న చెరాల్లో ఆ నీళ్ళు తాగి వాళ్ళు నరకయాతన అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఆ రోజు తానా కట్టుంటారు దాన్ని. వాళ్ళు కూడా ఒక ఇళ్ళు పోయి వచ్చిన రోజే 50 కుటుంబాలు మా పార్టీలో కండవలు కప్పించుకున్నారు. మా ఎమ్మెల్యే గారి కుమారుడు వచ్చినాడు, ఆయన చేత కండవలు కప్పించి పార్టీలో చేర్చుకున్నాం. అది మీ పరిస్థితి. మీరు ఎవరికైతే కండవ కప్పుతారో మా పార్టీ వాళ్ళకి ఏదో కళ్ళబుల్లి కబ్బులు మరుసటి రోజే మా వాళ్ళు వచ్చి తిరిగి మేము పార్టీ వదిలిపోలేదు, మేము పార్టీలో ఉన్నాము, ఈ తోడు మమ్మల్ని మోసం. మీ బతుకది. మీరు ఒక్కసారి ఆలోచించుకోడా, 2 రోజులే ఉండేది. మీరు ఎన్ని రోజులు మప్పెట్టాలనుకున్నా మప్పెట్టలేదు. రాబోయేది తెలుగుదేశం గవర్నమెంటు, ఇక్కడ సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే. కాబట్టి మీరు ఎటువంటివన్నీ మానుకోండి. మానుకుంటే అన్నా ఇప్పుడు మీకు బెట్టిగా ఉంటుంది. ఈరోజు నిన్న తీసుకుపోయి కిష్టకి కండవ కప్పారు రాత్రి. ఈరోజు కండవ కూడా కప్పాలి, శాలవ కూడా కప్పి ఫోటోలు పెట్టారు. ఈరోజు అదే కిష్టకి కండవ. మీకు ఇలువే ఉంది. ఇంకా ఆ ఉండే ఏదో కొద్దో గొప్ప ఇలువను పాంగొట్టుకోకుండా ఉండండి. ఇది మీకు నేను మనవి చేస్తున్నా. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ మందిర్ నుండి పోగొట్టం కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోగొట్టం కాలనీలోని
సూళ్లూరుపేట నియోజకవర్గం అభ్యర్థి కిలివేటి సంజీవయ్యకు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మద్దుల గురుమూర్తికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే 3 రోజుల్లో అనేక మంది మాయగాళ్లు మీ వద్దకు వస్తారని, వారే టీడీపీ పార్టీ నాయకులు అని, వారి మాటలు నమ్మి వారికి ఓటు వేస్తే రేపు జన్మభూమి కమిటీలతో మీరు అనేక ఇబ్బందులకు గురవుతారని, గతంలో జరిగిన తప్పు మళ్లీ చేయకూడదని, సంక్షేమ పథకాలను మీ ఇంటి వద్దకే చేరుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలన్నా, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలన్నా అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టి ఆ గ్రామ సచివాలయ వ్యవస్థ దాకా అక్కడికక్కడే వాలంటీర్ ద్వారా మీకు అందుతున్నాయా లేదా? 1వ తేదీన ఉన్నాయి. ఏదైనా మన బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, భూమికి సంబంధించిన కాగితం ఉన్నాయి. ఏదైనా మన బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, భూమికి సంబంధించిన కాగితం అంటున్నాడు. మీరు దేవుడు దిక్కు నాకు, అందరూ కూడా పట్టంతారు ఏకమయ్యారు నన్ను ఓడించేదానికి. కారణం మీకు సాయం చేసినాననేటువంటి ఒకే ఒక కారణం చేత మీకు అన్ని రకాలైనటువంటి మీకు ఇచ్చినాను కాబట్టి, పథకాలు ఇచ్చినాను కాబట్టి ఓడిస్తారని. మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారు వస్తే మరో జన్మభూమి కమిటీ వస్తుందని మీరు గుర్తుపెట్టుకోండి. పెన్షన్ రావాలంటే ఆ గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా చచ్చిపోతే అప్పుడు పెన్షన్ రావాలని వస్తుంది. ఈ పథకాలు ఉండవు. ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తాడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఉండదు. పేదవాడుగానే మిగిలిపోతాడని కూడా మీకు మనం చేస్తున్నా. ఈ రోజు వచ్చి కళ్ళబుల్లి కబుర్లు, ఆ మాటలు ఈ మాటలు ఎంతో మంది చెప్తారు. ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు. ఈ 3 రోజులు 4 రోజులు దయచేసి ఎలాంటి పొరపాటు చేస్తే మిమ్మల్ని మీరే సరిదిద్దుకోలేరు భవిష్యత్తులో అని కూడా మీకు మనవి చేస్తున్నా. దయచేసి మరీ ప్రార్థిస్తున్నా. మన సంజయ్ గారు మంచివారు. ఆయన ఎప్పుడు ఎవరిని చేసి నాకు డబ్బు ఇవ్వండి అర్థించలేదు. అదే విధంగా గురుమూర్తి గారు కూడా అలాంటి వాళ్ళు. మనం మంచి వ్యక్తిని ఎన్నుకుంటాం, మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాం, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. తాళ్లరేవు మండలంలో ఎన్నికల ప్రచారం.
తాళ్లరేవు మండలం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎన్నికల ప్రచారం. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన సుబ్బరాజు. రామచంద్రాపురం పట్టణంలో పిల్లి సూర్యప్రకాష్ ఎన్నికల ప్రచారం. పెద్ద ఎత్తున పాల్గొన్న రామచంద్రాపురం నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.